జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీ సభ్యత్వానికి రద్దు అయిపోతుంది. ఆయన అసెంబ్లీ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయబోతున్నాం. ఎలాంటి ఆటోమేటిక్గా మేము చేయవసరం లేదు, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఇలాంటి కొన్ని వ్యాఖ్యలు రఘురామ కృష్ణరాజు గారు చేయడం జరిగింది. ఎలాంటి విలేకరులు అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు గాను సమాధానాలు ఇస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో కేసు వేశానని, ఆ కేసు తేలిన తర్వాత కూడా నేను వస్తానని, లేకపోతే రాదని, కుదరదని ఇలాంటి కొన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. కాబట్టి అసెంబ్లీకి రావడానికి ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అసెంబ్లీకి రాకపోతే కనుక, ఒకవేళ రాకపోతే ఏంటి పరిస్థితి అని విలేకరులు ప్రశ్నిస్తే రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడంటే అసెంబ్లీలో 60 దినాలలో ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరైతే అతడిని శాసనసభ సభ్యత్వం కింద ఆటోమేటిక్గా రద్దయిపోతుంది. కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంది అని అయితే చెప్పడం జరిగింది. ఇది పెద్ద ప్రధాన అంశంగా మారింది. ఎలా అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన మాట, కోర్టులో కేసు వేసిన మాట వాస్తవమే. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే కనుక మేము అసెంబ్లీకి వచ్చినా ఉపయోగం ఉండదు. కాబట్టి మేము వచ్చి ఏం చెయ్యం. ఎందుకంటే మా వాణి, మా గలం ఏదైతే ఉందో మా గలాన్ని వినిపించాలంటే ఖచ్చితంగా మాకు తగినంత సమయం కేటాయించాలా. అదే ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే కనుక లీడర్ ఆఫ్ ద హౌస్ మాట్లాడిన తర్వాత ప్రతిపక్ష హోదా ఎవరైతే ఇచ్చారో ఆ ప్రతిపక్ష నాయకుడికి ఆయన ఎంత మాట్లాడితే ఈయనకు కూడా అంతే సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. అప్పుడు మా గళాన్ని, మా వాణిని వినిపించడానికి మాకు తగినంత సమయం ఉంటుంది. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము వస్తాం తప్ప మా అవకాశం ఎవరు, మా మైకులు కట్ చేస్తారు, మాకు సమయం ఎవరు, మా ఉద్దేశాన్ని ప్రజల్లోకి వెళ్ళనివ్వరు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించడం జరుగుతుంది. కాబట్టి అంతేనా, విలేకరులు ఇంకో మాట్లాడారు, అంతేనా లేకపోతే మిమ్మల్ని అధ్యక్ష అని పిలవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేక రావటం లేదా అని అయితే అడిగారు. దానికి ఆయన మాట్లాడిన మాటే ఏమో తెలియదు, మొత్తానికి ఏమనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి అయితే కనుక అసెంబ్లీకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడటం లేదు. ఈసారి కనుక కంటిన్యూగా 60 రోజులు అంటే 60 దినాలు కనుక రాకపోతే, గైర్హాజరవుతే ఎటువంటి సమాధానం లేకుండా ఖచ్చితంగా ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామ కృష్ణరాజు గారికి మధ్య ఆ వైరం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఈయన మీద ఎలాంటి ఎప్పుడు ఏం మాట్లాడకపోయినా కానీ ఒక లోపాయకారంగా ఒక వైరం అయితే నడుస్తుంది. దాని మీద అది దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి సభ్యత్వాన్ని రద్దు చేస్తారా ఏంటనే వాదనలు కూడా బయట ఎక్కువ కనిపిస్తాయి. ఏమో ఏం జరుగుతుందో చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే మంచిదంటారా, వెళ్ళడం అనవసరం అంటారా, వెళ్తారా వెళ్ళరా అనే దాని మీద చాలా చర్చలు అయితే నడుస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఆయన సభ్యత్వం రద్దు అవుతుందో లేకపోతే ఆయనే అసెంబ్లీకి వెళ్తారో, అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా పక్కగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.